మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అంటే నాకు మార్నింగ్ కాబట్టి గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను అందరికీ. ఒక్కసారి మీకు ప్యాన్ చేసి ఏదో చూపిస్తున్నాను. యూ కెన్ సీ మై బ్యాగ్ అండ్ మై క్లోత్స్ అంతా రెడీగా ఉందన్నమాట. సో ఎందుకనంటే టుడే ఐఎమ్ గివింగ్ ఎ సర్ప్రైజ్ విజిట్ టు బెంగళూరు. ఇలా బెంగళూరుకి వెళ్ళాలి అనుకుని డిసైడ్ అయ్యి అండ్ బయలుదేరుతుంది అనమాట. సో ప్యాకింగ్ జరుగుతుంది. సో ట్రాలీ రెడీ ఉంది అండ్ ఐ నీడ్ టు ప్యాక్ మై సెల్ఫ్. అండ్ ఏంటి ఎందుకు బెంగళూరుకి వెళ్తున్నానని నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ప్యాక్ అయితే చేసేసుకుంటాను. అంటే కొంచెం హ్యాపీ కూడా ఉంది. ఒకవైపు హ్యాపీ, ఒకవైపు బాధ. హ్యాపీ ఎందుకనంటే అమ్మ చూడడానికి వచ్చినాను కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంకా వైపు ఏమో మా ఆయన్ని వదిలి వెళ్ళాలి అని. ముందు జస్ట్ ఫ్యూ డేస్ వెళ్తున్నాను కాబట్టి ఓకే, బట్ ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఆయన ఎలా ఫీల్ అవుతున్నాను చూద్దాం. ఎంజాయ్ చేస్తాను నేను ఆయన అడుగుతుంటాను ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన. ఓకేనా? బట్ మై ప్యాకింగ్ అయిపోయింది ఫాస్ట్గా. అండ్ మై బ్యాగ్ అండ్ మై ట్రాలీ ఈజ్ రెడీ. సో ట్రాలీ అయితే ప్యాక్ అయింది. ఇప్పుడు మా ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు? బాధపడుతున్నారా, ఏడుస్తున్నారా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? సో ఎస్, కూర్చున్నారు ఇక్కడే. హాయ్ మై డియర్ హస్బెండ్, సే హాయ్. హాయ్ ఆల్, రెడీనా? చెప్తా జరుగు. ఇప్పుడు టైం ఎంత? 11:30 అయింది. నేను రెడీ అయిపోయాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. నేను లేనని బాధపడకు, ఏడవకు. నవ్వుతున్నానండి. నేను చెప్పే మాటకి ఆయన నాన్ సింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు ఏంటి? అంటే హ్యాపీ ఫీల్ అవుతున్నావా? ఇంతేనా నీ ప్రేమ? అలా లేదు, కొంచెం ఉంది, బాగుంది. చూడండి ఆయన కళ్ళు చూడండి, గ్లిటర్ అవుతుంది. ఏడుస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు నవ్వే నా కళ్ళు కన్నీళ్ళు పెడుతున్నా ఎందుకో కదా. బాహుబలి డైలాగ్. ఎనీవే, గుడ్, హ్యాపీ జర్నీ అండ్ ఎంజాయ్ చేయి. ఐ విల్ జాయిన్ ఆన్ యువర్ బర్త్డే. సీరియస్లీ చాలా కష్టంగా ఉంది వెళ్ళడానికి. ఆల్ జర్నీస్ ఆర్ మెమరబుల్, ఆల్ జర్నీస్ ఆర్ పెయిన్ఫుల్. కొన్ని జర్నీస్ పెయిన్ ఉంటుంది, కొన్ని హ్యాపీ ఉంటుంది, కొన్ని ఎమోషనల్గా ఉంటుంది, కొన్ని జర్నీలు లవ్ని కలుపుతాయి. అండ్ ఫన్ థింగ్ ఏంటంటే, ఫన్ థింగ్ కాదు అంటే జీవితం గుండ్రంగా ఉంటుంది, భూమి గుండ్రంగా ఉంటుంది. లాస్ట్ లాక్డౌన్లో లవ్ స్టార్ట్ అయింది. ఈ లాక్డౌన్లో ఆ లవ్ లైఫ్ అయితే పక్కన ఉంది. నైస్ కదా. మా ఫ్రెండ్స్ అదే అంటున్నారు. అప్పుడు కొంచెం గడ్డం కూడా ఉండే, బట్ అదే స్టైల్ కోసం పెంచా. అందరు దేవదాస్ అనుకున్నారు. అలా సింక్ అయింది. లైక్ గుడ్ గుడ్. కానీ బాధేస్తుంది మధు, నువ్వు వెళ్తుంటే నా వల్ల అవ్వట్లేదు. నిజంగా బాధేస్తుంది, నువ్వు అలా చెప్పుకు. నాకు నిజంగా బాధేస్తుంది. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది, తెలుస్తుంది. చాలా అసలు కొంచెం కూడా బాధ లేదు ఏంటండి ఆయనకి. నవ్వుతున్నా నేను ఏడుస్తుంటే. నిజంగా హౌ ఐఎమ్ ఫీలింగ్ అంటే, జోక్స్ అపార్ట్, ఒక అమ్మని ఇక్కడ వదిలేసి ఇంకో అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. సో ఈజ్ ఆల్సో లైక్, అంటే కంపేర్ అని కాదు, నేను ఒకే డాటర్ కాబట్టి వాళ్ళ నుంచి ఇక్కడ ఇంత దూరం ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ నన్ను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఎంతో అంటే ప్రతిరోజు వాళ్ళని తలుచుకుంటే నిజంగా ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది. బికాజ్ నేను ఎప్పుడూ అమ్మ నన్ను వదిలి ఉండలేదు. బట్ ఆ సిచ్యువేషన్లో నన్ను ఇక్కడ తీసుకొచ్చి నన్ను ఇంత బాగా చూసుకొని ఎంత లవ్ చేస్తున్నారు. సో ఈజ్ ఆల్సో లైక్ మై మదర్. థ్యాంక్ యూ. ఆ ప్రేమను నాకు ఇస్తున్నందుకు నిజంగా
హర్టింగ్ ఉంది వెళ్ళడానికి. బర్త్డేకి వస్తే సెలబ్రేట్ బ్యాక్. ఎస్, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్. ఇప్పుడు రెడీ గ్యాప్లో నీకు సర్ప్రైజ్, నీ మీద మంచి సిరీస్ రాస్తున్నాను. ఏ సూపర్ రివీల్ చేస్తున్నాను ఫస్ట్ టైం. ఏం సిరీస్ చెప్తా, టైటిల్ అన్ని డీటెయిల్స్ చెప్తాను. నిజంగా నెక్స్ట్ ఓ మధులో బ్లాగ్స్తో పాటు ఎవ్రీ వీక్ సేమ్ మన మిక్స్లో ఎలా అయితే వరంగల్ వందన అలా రిలీజ్ అవుతున్నాయో ఓన్ మధు బ్యూటిఫుల్ సిరీస్ ఒక మంచి కథతోటి రాస్తున్నాను. సో విల్ స్టార్ట్ షూట్ అండ్ రిలీజ్ షూట్. ఓకే, మేక్ ఇట్ ఫాస్ట్. యా, సో ఇప్పుడు నేను రెడీ అయిపోతాను. రెడీ అయిపోయి బ్లెస్సింగ్స్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాలన్నమాట. We'll catch up. Bye bye. Yes, finally reached Hyderabad airport anamata. So going in. Entries దగ్గర వెళ్తున్నాను. Very much excited. చాలా సర్ప్రైజ్గా వాళ్ళకి చెప్పకుండా అమ్మ నాన్నకి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామనేసి వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంది, ఇది ఫినిష్ చేసుకొని ఐల్ గెట్ బ్యాక్ టు యూ గైస్. ఎస్, ఎంటర్ అయిపోయాను అనమాట. సెక్యూరిటీ చెక్ అయింది. ద ఎయిర్పోర్ట్ ఇస్ 80% స్ట్రెంత్ తక్కువ ఉంది. సో ఆల్రెడీ వెబ్ చెక్ ఇన్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ గోయింగ్ డైరెక్ట్లీ గేట్ దగ్గర వెళ్తున్నాను అనమాట, బోర్డింగ్ గేట్ దగ్గర. సో ఎస్, చాలా షాప్స్ ఉంటాయి మా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, లైక్ షాపర్ స్టాప్ కానివ్వండి, ఫ్యాబ్ ఇండియా కానివ్వండి, బీబా కానివ్వండి. సో ఇక్కడ నేను రెగ్యులర్గా షాప్ చేసే ఒక షాప్ ఉంది. అంటే మా షూటింగ్స్లో ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద గుడి తీసుకుంటాము. సో ఆల్మోస్ట్ ఆల్ ఆర్టిస్ట్ ఇక్కడే కొంటారు అనమాట. సో ఆ షాప్ చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ కలర్ బార్ అని కూడా షాప్ ఉంటుంది, అక్కడ లిప్స్టిక్స్ అయితే ఇట్ విల్ బీ వెరీ నైస్. సో ఐ షో యూ దట్ ఆల్సో. అండ్ ద షాప్ ఈస్ John's అని. So this is the shop where I used to buy the umbrellas anamata. So regular ikkada umbrellas తీసుకుంటాను this shop. And ikkade daggare you have color bar box also, that is here. సో ఈ రెండు షాప్స్లో నేను రెగ్యులర్గా తీసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ మోచీలో కూడా నేను ఒకసారి మా నాన్నకి ఫుట్వేర్ తీసుకున్నాను నేను. సో ఎస్, మోచీ చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్లో, కానీ అన్నీ బాగుంటుంది. నాకైతే చాలా ఆకలిస్తుంది బికాజ్ మార్నింగ్ తిన్నాను, ఇప్పుడు ఆల్మోస్ట్ లంచ్ టైం 1. సో ఏమైనా తిందామా? తింటాను నేను, తిట్టుకోకండి. KFC ఉంది, సో ఏమైనా తింటాం. ఫస్ట్ గేట్ దగ్గరికి వెళ్ళి తర్వాత వెల్కమ్ బ్యాక్. ఓకే, సో నా గేట్ నెంబర్ వచ్చేసి 24 అనమాట. గేట్ దగ్గరికి వచ్చేసాను. సో లెట్ మీ సెటిల్ మై సెల్ఫ్. సో KFCలో వెజ్ ఫ్రైస్ తీసుకున్నాను అనమాట. తిట్టుకోకండి తింటున్నానని. సో అండ్ ఎస్, మాస్క్ తీయకుండా నేను మాట్లాడుతున్నానని డోంట్ ఫీల్ బ్యాడ్, బికాస్ మాస్క్ తీయకూడదు కాబట్టి నేను మాస్క్ వేసుకుని మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఇదైతే నేను తినేస్తాను ఫ్రైస్. ఎస్, సో
వెజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ నాకు సరిపోలేదు కాబట్టి మసాలా దోశ తీసేసుకున్నాను. ఆకలిస్తుంది బికాజ్ నేను రీచ్ అయ్యేసరికి 6 అలా అవుతుంది. అప్పటిదాకా నా కడుపు ఉండలేదు కాబట్టి మసాలా దోశ తీసుకున్నాను. సో ఎస్, మసాలా దోశ తినేస్తాను అనమాట. ఎస్, ఓకే, లెట్ మీ హ్యావ్ వేడి వేడి మసాలా దోశ. టేస్ట్ ఆఫ్ ఇండియాలో తీసుకున్నాను. ఇట్స్ నైస్. మీరు కూడా మీ అందరు లంచ్ చేశారా? ఇదిగోండి నా లంచ్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఒక్కదాన్నే మా ఆయన్ని వదిలేసి, మా ఆయన లేకుండా నేను తింటున్నాను అనమాట. ఇట్స్ ఓకే. సో ఎస్, బోర్డింగ్ అవుతున్నాను అనమాట నేను. ఎవరైనా గుర్తుపెట్టలేకపోతున్నారా? ఎస్, ఆల్ సెట్ ఫర్ ద ఫ్లై అనమాట. ఫ్లైట్లో ఉన్నాను. ఎస్, బాయ్. ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ల్యాండ్ అవుతున్నాను. సో గైజ్ వచ్చేసాను కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాను అనమాట. సో ఇప్పుడు ఓలా అండ్ ఊబర్ జోన్కి వెళ్తున్నాను. సో నాకు ఫస్ట్ అయితే చాలా టెన్షన్ ఉండే, బికాజ్ ఎలా వెళ్ళాలి, అలా లేదు కదా అని. బట్ హూ కమ్స్ ఇన్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీ ఉంది అనమాట ఓలా ఊబర్ జోన్లో. సో ఎనీవన్ హూ వాంట్స్ టు ట్రావెల్ క్యాన్ ట్రావెల్ ఓన్లీ ఇన్ ఫ్లైట్స్. అండ్ వెళ్ళేటప్పుడు ఒకవేళ పోలీస్ ఎవరైనా ఆపితే మా దగ్గర టికెట్స్ ఉంటాయి కాబట్టి చూపించవచ్చు. సో ఏం ప్రూఫ్ లేకుండా అయితే వదిలారనమాట. ఎస్, స్టార్టెడ్ మై జర్నీ టు హోమ్. ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే, బికాజ్ ఫర్ ద ఫస్ట్ టైం. వై ఎక్సైటెడ్ అండ్ వై సర్ప్రైజ్ అని చెప్తానన్నాను కదా మీకు. సర్ప్రైజ్ బికాజ్ నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా అలోన్గా ట్రావెల్ చేయలేదండి. ఈవెన్ ఫర్ ద షూటింగ్ పర్పస్ ఆల్సో అమ్మ నాతో ఉండేవారు, వచ్చేవారు. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక ఊరు నుంచి ఒక స్టేట్ దాటి నేను రావడం జరిగింది. సో ఇప్పుడు వెళ్ళగానే చూస్తే బ్లాస్ట్ హ్యాపీనెస్ ఉంటుంది అండ్ మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే నాకు వస్తుంది. అమ్మా సారీ టు రిమూవ్ ద మాస్క్. ఆల్మోస్ట్ 5 hours వేసుకున్నాను అనమాట. సో సారీ. సో వెళ్ళగానే ఎలా వచ్చే ప్రాబ్లం ఏం అవ్వలేదు కదా, రోడ్లో అన్నీ బాగానే ఉంది కదా, ఎలా దొరికింది, ఎక్కడెక్కడ ఏంటి, అన్ని క్వశ్చన్లు అడుగుతారు. మరి చెప్పలేదు నాకు అది ఇది అని. బట్ ఐ విష్ యూ షుడ్ నాట్ క్రై. నన్ను చూడగానే చాలా మిస్ అయ్యారు నా అమ్మ అప్ప. నేను కూడా అంతే మిస్ అయ్యాను కాబట్టి వాళ్ళు ఏడిస్తే ష్యూర్గా నేను ఏడుస్తాను. సో ఐ డోంట్ వాంట్ టు క్రై. సో ఎస్, వెళ్ళగానే వాళ్ళు హ్యాపీతో పాటు ఎమోషనల్ క్వశ్చన్స్, మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ రెడీగా ఉంటుంది. ఎస్, ఇంకా ఒక 1/2 hourలో నేను రీచ్ అవుతాను అనమాట. సో ఊబర్ కార్లో వెళ్తున్నాను. బట్ ఏంటంటే వీ హ్యావ్ నో ఆప్షన్ కాబట్టి ఊబర్ ప్రైసెస్ అంతా చాలా ఎక్కువైపోయింది. ఇట్ వాజ్ యూజువల్లీ అరౌండ్ 600 to 700 ఉండే, బట్ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 1300 చూపించింది. సో ఎస్, నో ప్రాబ్లమ్. సో జస్ట్ మీకు ఇన్ఫామ్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే
ట్రావెల్ విత్ ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ ఐడి ప్రూఫ్స్ అన్నీ పెట్టుకొని ఉండండి బికాజ్ ఎనీ టైమ్ పోలీస్ మధ్యలో ఆపొచ్చు. సో యూ నీడ్ టు షో ఆల్ దాట్ కాబట్టి. సో ఎస్ ఇంటికి వెళ్ళాక చూద్దాం. సో మా ఇంటికి అరౌండ్ 45 కిలోమీటర్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి. సో 1 hour 15 to 1 hour 20 minutes అలా పడుతుంది అనమాట. సో ఇంకా ఒక 20 minutes రీచ్ అవుతాను. అండ్ ఎయిర్పోర్ట్లో అమ్మ కోసం అనేసి నేను స్వీట్స్ కూడా తీసుకున్నాను. మైసూర్ పాక్ అంటే తనకి ఇష్టం. సో స్వీట్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇంకా 20 minutesలో రీచ్ అవుతాను. సీరియస్లీ చాలా ఎక్సైటెడ్గా ఉంది అమ్మని చూడడానికి అయితే నాకు. ఎస్ ఓకే వచ్చేసాను ఇంటికి. యాక్చువల్లీ సర్ప్రైజ్ ఇద్దామనేసి నేను అనుకున్నాను కదా. తర్వాత నాకు ఒకటి అనుకున్నాను, వాడికి సర్ప్రైజ్ ఇద్దామని నేను వస్తున్నాను. వాళ్ళ ఇంట్లో ఉండకపోతే నాకు సర్ప్రైజ్ అవుతుంది అనేసి. ఎందుకంటే వాళ్ళు సడన్గా ఎక్కడైనా మైసూరుకి వెళ్ళిపోయారు అనుకోండి, నాకు పెద్ద సర్ప్రైజ్ అవుతుంది అనేసి వస్తున్నప్పుడే రైమ్స్ ఇస్తున్నావు, ఇంట్లోనే ఉన్నావా, వండుకున్నావా అనేసి కన్ఫర్మ్ చేసుకున్నాను. సో ఇంట్లోనే ఉన్నానని అర్థమైంది. లేదంటే వాళ్ళ ఇంట్లో లేరంటే నాకు పెద్ద సర్ప్రైజ్ అయిపోతుంది. సో వీఆర్ గోయింగ్. నాన్న మా అమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నారు అనమాట. నా కూతురు వాయిస్లో ఉందంటున్నారు అమ్మ వచ్చేసి. ఏడుస్తుంది అమ్మా అమ్మా అమ్మా. ఎస్ సర్ప్రైజ్ విజిట్ అయిపోయింది. అండ్ నానా ఎస్ తెచ్చిన స్వీట్ కూడా ఇచ్చేద్దాం. ఎస్ అమ్మ కోసం నాన్న కోసం స్వీట్ తెచ్చగా బాగా పర్లేదు ఫేవరెట్ మైసూర్ పాక్. సో ఎస్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద సర్ప్రైజ్ టుడే. ఎమోషనల్ అయ్యారు. నేను వచ్చి ఇద్దరికి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. నాన్న ఇంకా డిఫరెంట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఎవరో ఫస్ట్ ఇయర్స్ అని అమ్మకి, కానీ అమ్మ గుర్తుపట్టేసింది అనమాట. సో ఎస్ సో ఎస్ దిస్ వాజ్ అ సర్ప్రైజ్ విజిట్ అనమాట. సో ఎస్ సో అమ్మ నాన్నతో ఎంజాయ్ చేయడానికి కొన్ని రోజులు ఇక్కడ ఉందామనేసి నేను వచ్చా. సో గైస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సర్ప్రైజ్ బ్లాగ్ అనమాట. ఎస్ థరోలీ ఎంజాయ్ చేశాను నేనైతే. సో ఇప్పటి వరకు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ E3 Studios. E3 అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. సో లవ్ యూ గైజ్. Bye bye.